హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. సో జటాధర సినిమా మన హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా జటాధర మీ అందరికీ తెలుసు. ఈరోజు ఉదయమే థియేటర్లలోకి వచ్చింది. సో మైథాలజీ సైన్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయినటువంటి ఈ సినిమా ఇద్దరు డైరెక్టర్లు డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ ఒకరు, తర్వాత వెంకట్ కళ్యాణ్ అని. సరే వీరిద్దరి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఎలా ఉంది, ఇంతకు ఈ సినిమా మరి భయపెట్టిందా, మైథాలజీ మెప్పించిందా, ఏంటి సినిమా ఎలా ఉందన్న విషయాలను అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందైతే మీరు రాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక జటాధర సినిమా పాయింట్ ఏంటి, అసలు స్టోరీ లైన్ ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుంటే వెరీ సింపుల్. సో గుప్త నిధులు వెతుకుతూ ఉంటారు. మనం న్యూస్లో చాలా చూస్తూ ఉంటాం. గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపారు, ఇక్కడ తవ్వకాలు జరిపారు అనేది మెయిన్ పాయింట్. అదే ఈ సినిమాలో గుప్త నిధులు. సో ఒక ఫ్యామిలీలో గుప్త నిధులు అనే ఒక చిన్న టాపిక్ మొదలై దాని చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది, దాని చుట్టూ క్యారెక్టర్లన్నీ తిరుగుతూ ఉంటాయి. లంక బిందెలు అనమాట ఇక్కడ మెయిన్గా జటాధర అనే సినిమాలో. ఆ లంక బిందెలు ఎవరు బయటికి ఓపెన్ చేయకుండా ఉండడం కోసం ఒక శక్తిని అక్కడ బంధనం చేసి సెక్యూరిటీగా పెట్టింటారు. దట్ మీన్స్ అదే అప్పట్లో అలా ఉండేదన్నమాట. మనం ఈ కాలంలో నమ్మినా నమ్మకపోయినా అవన్నీ ఉండేటివి. సో అవన్నీ నమ్మాలా వద్దా అనేది కూడా ఈ సినిమాలో చూపిస్తారు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో. హీరో ఇవన్నీ స్టార్టింగ్ నుంచి నమ్ముతూ ఉండడు. దయ్యాలేంటి, భూతాలేంటి, ఇవన్నీ లేవు అని అంటూనే వాటి కోసం హంటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట హీరో. దయ్యాల కోసం హంటింగ్ చేస్తూ ఉంటాడు. మరి నువ్వు నమ్మవు కదా, ఎందుకు హంటింగ్ చేస్తూ ఉంటావు అంటే, సో అవి నిజంగా కనిపించవు, దయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి హంటింగ్ చేస్తున్నా అనే పాయింట్తో హీరో ముందుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఈ సినిమాలో ఏంటంటే అదొక్కటే పాయింట్, లంక బిందెలు, దానికి బంధనం చేసి పెట్టినటువంటి ఒక శక్తి, ధన పిశాచ్ అనే ఒక శక్తిని బంధనం చేసి ఉంటారు. అనుకోకుండా ఆ పిశాచి విడుదలవుతుంది, ఆ బంధనానికి భంగం పడుతుంది. సో ఆ ధన పిశాచి నరబలి కోరడం జరుగుతుంది. దాన్ని ఎలా ఆ ధన పిశాచిని శాంతింపజేస్తారు, మరి దాన్ని ఎలా మళ్ళీ తిరిగి బంధిస్తారు అనే ఒక పాయింట్ మీదే సినిమా మొత్తం. అయితే ఆ ధనపిశాచిని చూపించడానికి ఇంటర్వెల్ మొత్తం అయిపోతుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా కొంత సినిమా రన్ అవుతుంటుంది, కానీ ధనపిశాచి ఎక్కడ కనిపిస్తుందో మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఆ ఒక్క పాయింట్ పట్టుకొని బాగా లాగాడు సినిమాని. కొంచెం అక్కడక్కడ బోరింగ్గా ఉంది, బట్ మంచి పాయింట్ ఈ లంకె బిందెలు, ఈ ధనపిశాచిని బంధనం చేసి ఉంచటం, ఇదంతా ఒక మంచి పాయింట్ తీసుకొని ఎందుకో ల్యాగ్ చేసి కొంచెం ఆ పాయింట్ని వేస్ట్ చేశారేమో ఈ సినిమాలో అని అనిపించింది. అదనమాట జటాధర సినిమా గురించి. ఇక మనం అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి 2.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. సో థియేటర్కి వెళ్ళి మనం పెట్టే డబ్బులకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అనేది అయితే నా ఒపీనియన్ అనమాట ఈ సినిమా మీద. ఇది జటాధర సినిమా గురించి.